సంపత్ నాయక్ మాటల పైన మీరు ఏమంటారు? ఖండించడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా అట్లాంటి వల్గర్ గా మాట్లాడము ముసలోడు అంటే మీరు ఏదైతే ఆ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించిండ్రు అన్నటువంటి వాటిని ఖండించడం కోసం ప్రెస్ మీట్ లో మీరు 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 పెట్టిందే అది దానికోసం మళ్ళీ మీ జననాయకులు మీ జననాయక నేతలు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? నేను చెప్తున్నా తమ్ముడు, వల్గర్ గా మాట్లాడుదాం అనుకుంటే నేను ముగింపించాను కదా, నేను వల్గర్ గా మాట్లాడను, ఆ భాష నాకు రాదు. కానీ ఒక్కొక్కరి భావ ప్రకటన ఒక్కొక్కలా ఉంటుంది. సో దానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరితో చెప్పాను, ఒక్కొక్కరి భావ ప్రకటన ఏమైనా తప్పు దొరికితే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. కానీ నేను మా జనసేన వ్యాప్తంగా తప్పు దొరికితే క్షమాపణ చెప్పడం రెడీగా ఉంటాను. ఇక్కడ నుంచి చెప్పాను కదా, మీరందరూ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రజాక్షేత్రంలో మీ అందరు లేకుండా ఎవరేం చేయలేరు. సో ఏదైనా ఉంటే మీరు కొంచెం అందరు సర్దిద్దుకొని ముందుకెళ్దాం తప్ప బాహాబాహి అంటే మనం ఎవరికి టాచ్ బేరర్ కాలేదు. సో దయచేసి ఏమన్నా అసౌకర్యంగా ఉంటే మీరు అందరూ క్షమించండి. అండ్ దాంతోపాటు మున్ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. సంపత్ నాయక్ మాట దొల్లిరనుకుంటారా, దొల్లలేదనుకుంటారా? సంపత్ నాయక్ గురించి ఒకటే మాట్లాడతాను. ప్రొఫెసర్ నాగేష్ పాషం యాదగిరి గారి గురించి ఆయన మాటలు ఒక జర్నలిస్ట్ గా కాకుండా మాట్లాడితే అది వేరేలా ఉంటుంది. ఆయన దొర్లింది కాబట్టి ఆయన దొరలాడని చెప్తున్నాడు. సో దాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం అంటే పెంచుకుంటూ పోతే పెరుగుతుంది. సో ఈ రోజు దాన్ని ముగింపిద్దాం. దయచేసి ఒక తెలంగాణ వ్యక్తిగా నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన దోపిడీ చేస్తుందనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో సరే మీరు చెప్పిన విధంగా అక్కడక్కడ మాటలు దొరవచ్చు. ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీరేం చెప్తారు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన ఆ అడుగు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా నో అండి. ఏ రాష్ట్రంలో ఎవరి పెత్తనం ఉండదు. ఇక్కడ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎలా తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఆయన ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ప్రజాదరణతోనే వచ్చి ఓట్లేసి గెలిపించుకుంటారు. అలాంటి టైంలో ఎవరి పెత్తందరం ఉంటుంది? ఇక్కడ ఎవరిది ఉండదు. సో దయచేసి అలాంటి ట్యాక్స్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ ప్రజలు ఓట్లేసి గెలిచిన వాళ్ళు పాలిస్తారు. కానీ ఆంధ్ర పాలన ఎందుకు ఇక్కడ ఉంటుంది? ఈ రోజు ఎన్టీ రామారావు